శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తతో రావణనీతాయాః సీతాయాశ్చత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. అనంతరము జాంబవంతుని ప్రేరణతో అరివీర భయంకరుడైన ఆంజనేయుడు రావణాపహృతయైన సీత యొక్క జాడను అన్వేషించుటకై చారణాది దివ్యజాతుల వారు సంచరించు ఆకాశ మార్గమున వెళ్ళుటకు నిర్ణయించుకొనెను. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సమదగ్రశిరోగ్రీవో గవాంపతిరివాభవౌ. దుష్కరమైన సాటిలేని ఆ కార్యమును సాధింపనించిన వాడై హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలె ప్రకాశించుచుండెను. అథ వైఢూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరः సలిలకల్పేషు విచచార యథాశుకం. అచ్చని పచ్చక్క బయళ్ళు వైఢూర్యవర్ణ శోభితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్ఛములై యుండుటచే అవి సలిలకల్పములై వాయుస్పర్శచే తరంగాయుతములై అలరారుచుండెను. అంతటా ధీరుడును మహాబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై హాయిగా అటునిటు సంచరించుచుండెను. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక మహాసింహము వలె విజృంభించుచు తిరుగుచుండగా ఆయన వక్షస్థలము యొక్క తాకిడికి అచటి వృక్షములు కూలిపోసాగినవి. వాటిపై కల పక్షులు భయపడినవి. పెక్కు మృగములు అసువులను కోల్పోయినవి. నీలలోహితమాంచిష్టపత్రవర్ణైః స్వభావవిహితైశ్చితైః ధాతుభిः సమలంకృతం. కామరూపిభిరావిష్టం అభీష్టం సుపరిచ్ఛదైః యక్షకిన్నరగంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః సతస్య గిరివరస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరత్సత్రహృదే నాగ ఇవాభవౌ. ఆ మహేంద్రగిరి సహజముగనే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలగు చిత్ర విచిత్రములు గల ధాతువులచే అలంకృతమయ్యుండెను. అచట దేవతాసములైన కామరూపులకు యక్ష కిన్నర గంధర్వనాకులు పలు పరికరములతో నిరంతరము సంచరించుచుండిరి. అసంఖ్యాకమైన ఏనుగులతో ఒప్పుచున్న ఆ మహేంద్రగిరి తలమున నిలిచియున్న ఆ కపివరుడు జలాశయమునందలి ఒక మహాగజము వలె భాసించెను. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అతడు సూర్యునకును, మహేంద్రునకును, వాయుదేవునకును, బ్రహ్మదేవునకును, ఇతర దేవతలకును అంజలి ఘటించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట కార్యదక్షుడైన మారుతి తూర్పునకు తిరిగి తన తండ్రియగు వాయుదేవునకు ప్రణమిల్లెను. దక్షిణ దిశగా వెళ్ళదలచిన వాడై అతడు తన శరీరమును పెంచెను. అంజలిం ప్రాంగ్ముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణాం దిశం. ప్లవంగప్రవరైర్దృష్టః ప్లవనే కృతనిశ్చయః
వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. రామకార్య సిద్ధికై సముద్రమును లంఘింప నిశ్చయించుకుని వానర వీరులందరూ చూచుచుండగా అతడు పున్నమి పర్వదినములయందు ఉప్పొంగు సముద్రుని వలె వృద్ధి చెందెను. నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘయిషురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. హనుమంతుడు సముద్రమును అవలీలగా దాటకోరి అపరిమితముగా తన శరీరమును పెంచెను. లంఘించుటకు ఉద్యుక్తుడై మహేంద్రగిరిని తన కరచరణములచే బలముగా అదిమెను. స చచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరుణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వతః సంవృతశ్చైలో బభౌ పుష్పమయో యథా. ఆ పర్వతము స్థావరమే అయినను మారుతి గట్టిగా అదుముటచే అది కొన్ని క్షణముల పాటు కంపించెను. విరబూసిన చెట్ల కొమ్మల నుండి పువ్వులన్నీయు జలజల రాలెను. చెట్ల నుండి రాలి సువాసనలను వెదజల్లుచున్న పుష్పములతో ఆ పర్వతము నిండిపోయెను. అప్పుడది ఒక పూల కొండవలే భాసించెను. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః స పర్వతః సలిలం సంప్రపస్సుస్రావ మదం మత్త ఇవ ద్విపః. పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతీః నిర్వర్తయామాస కాంచనాం జనరాజతీః. ముమోచ చ శిలాశ్చైలో విశాలాः సమనశిలాः మధ్యమేనార్చిషా చుష్టో ధూమరాజీరివానలः. గిరినా పీడ్యమానేన పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేద్యుర్వికృతైః సర్వైః. స మహాసత్వసన్నాదః శైలపీడానిమిత్తజః పృథివీం పురయామాస దిశశ్చోపవనాని చ. ఆ మహావీరునిచే అదుమపడిన ఆ పర్వతము ఒక భద్రగజము మదజలమును వలె జలధారలు స్రవింపచేసెను. మహాబలశాలి అయిన ఆ మారుతిచే ఆదుమబడిన మహేంద్రగిరి తన పగుళ్ళ నుండి బంగారు వెండి కాటుకధారులను కక్కెను. ఏలనన అగ్ని యొక్క సప్తార్చులలో మధ్యమార్చి అనునది సులోహిత. దాని జ్వాలల నుండి పొగలు వెలువడుచున్నట్లు ఆంజనేయునిచే అదమపడిన ఆ మహేంద్రగిరి నుండి పెద్ద పెద్ద ఎర్రని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగెను. ఆ గిరి గట్టిగా అదుమబడుటచే దాని గుహల యందు అంతటా నివసించుచున్న ప్రాణులన్నీయును మిగుల నగిలి వికృత స్వరముతో గగ్గోలు పెట్టెను. శైలపీడకు లోనైన వివిధ ప్రాణుల ఆక్రందన ధ్వనులు పృథ్వీ యందంతనూ నిండెను. ఉపవనముల యందును దశ దిశల యందును వ్యాపించెను. శిరోభిః పృథుభిః సర్పా వ్యక్తస్వస్తికలక్షణైః వమంతః పావకం ఘోరం దదంశుర్దశనైః శిలాః. స్పష్టముగా వ్యక్తమగుచున్న స్వస్తిక లక్షణములు గల విశాలమైన పడగలతో భయంకరముగా విషాగ్నులను గ్రక్కుచు సర్పములు తమ కోరలతో శిలలను కాటువేయుచు గట్టిగా పట్టుకొనసాగెను. తాస్తదా సవిషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః జజ్వలుః పావకోద్దీప్తా బిభిద్దుశ్చ సహస్రధా.
బుసలుగొట్టుచున్న విషసర్పములు, కాటుకులోనైన ఆ గండశిలలు విషాగ్ని కీలలతో మండెను. అప్పుడు అవి పెఠేల్ పెఠేల్ మనుచు వేల కొలిదిగా తుత్తినియలాయను. యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషజ్ఞాన్యపి నాగానాం న శేకుః శమితుం విషం. ఆ మహేంద్రగిరిపై పుట్టి పెరిగిన ఓషధులలో విషహారములైనవి పెక్కుగలవు. అయినను అవి ఆ మహాసర్పముల ఘోర విషమును మాత్రము హరింపజాలకపోయినవి. బిధ్యతేయం గిరిర్భూతైః ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరాస్తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణైః సహ. భూతములచే ఈ కొండ పగలబట్టబడుచున్నది అని తలంచి తాపసులు కలత చెందిరి. విద్యాధరులను భయపడి తమ స్త్రీలతో కూడా అచటి నుండి ఆకాశమునకు ఎగిరిపోయిరి. పానభూమిగతం హిత్వా హైమమాసవభాజనం పాత్రాని చ మహార్హాని కరకాంశ్చ హిరణ్మయాన్. ఆ విద్యాధరులు పానభూమి యందలి మధుర పానీయములు గల బంగారు పాత్రలను, అమూల్యమైన భోజన పాత్రలను, కనక కలశములను భయముతో అచటనే వదిలి వెళ్ళిరి. లేహ్యానుశ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాని చ చర్మాని ఖడ్గాంశ్చ కనకత్సరూన్. వారు లేహ్యములను, రుచ్యములైన భక్ష్యములను, బాగుగా గుజ్జుగలిగిన వివిధ మధుర రస ఫలములను, ఎద్దు చర్మములతో చేయబడిన డాళ్లను, బంగారు పిడుగులు గల ఖడ్గములను అచటనే విడిచిపెట్టిపోయిరి. కృతకంఠ గుణాః క్షీభా రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. వారు గలములయందు కంఠహారములను, ఎర్రని పూలమాలలను ధరించియుండిరి. శరీరములపై ఎర్ర చందనములను అలదుకొనియుండిరి. సహజముగనే ఎర్రదామరల వంటి వారి కన్నులు మధుపానముచే ఇంకనూ ఎరుపెక్కియుండెను. అట్టి విద్యాధరులు మిక్కిలి భీతితో ఆకాశమునకు చేరిరి. హారనూపురకేయూర పారిహార్యధరాః స్త్రియః విస్మితాస్సస్మితాస్తస్థుః ఆకాశే రమణైః సహ. విద్యాధర స్త్రీలు హారములను, అందెలను, దండ కడియములను, కరకంకణములను ధరించియుండిరి. వారు సంభ్రమాశ్చర్యములతో, దరహాసములతో తమ ప్రియులతో కూడి అంతరిక్షమున నిలిచియుండిరి. దర్శయంతో మహావిద్వాం విద్యాధర మహర్షయః సహితాస్తస్థురాకాశే వీక్షాంచక్రుశ్చ పర్వతం. విద్యాధరులను, మహర్షులను ఆకాశమున ఒక్కచోట చేరి నిరాధారముగా అంతరిక్షమున తేలియాడు తమ మహావిద్యను ప్రదర్శించుచు అచటి నుండి మహేంద్రగిరిని కుతూహలముతో వీక్షింపసాగిరి. శుశ్రువుశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే. అప్పుడు నిర్మలాకాశమున నిలిచియున్న పవిత్రాంతఃకరణులైన ఋషుల, చారణుల, సిద్ధుల మాటలను వారు వినిరి. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయం. పర్వతాకారుడును, వాయునందనుడును, మిక్కిలి వేగము కలవాడును అయిన ఈ హనుమంతుడు మొసళ్లకు నిలయమైన సముద్రమును లంఘింపదలుచుచున్నాడు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం
సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. అతడు శ్రీరామ కార్యార్థము వానర రాజైన సుగ్రీవుని ఆజ్ఞ మేరకు ఇతరులకు అసాధ్యమైన పనిని చేయదొలంచుచు దాటసఖ్యము కాని సముద్రము యొక్క ఆవలి ఒడ్డును చేరగోరుచున్నాడు. ఇతి విద్యాధరా శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. ఆ మహాత్ముల యొక్క ఈ వచనములను విని విద్యాధరులు సాటిలేని ఆ వానరోత్తముని మహేంద్రగిరిపై చూచిరి. దుధువే చ స రోమాని చ కంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః. పర్వత సదృశుడైన ఆ మారుతి ఒక్కసారి ఒడలు విరిచి రోమములను విదల్చెను. ప్రళయకాల మేఘము గర్జించినట్లు ఒక మహానాదము చేసెను. ఆనుపూర్వ్యేన వృత్తం చ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం. మారుతి ఎగుర సన్నద్ధుడై రోమములతో నిండి మొదట లావుగా నుండి క్రమముగా సన్నబడుచు వర్తులాకారమునున్న తన వాలమును గరుడు పామును విదిలించినట్లు విదిల్చెను. తస్య లాంగూలమావిద్ధం ఆత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడేనేవ హ్రియమానో మహోరగః. మహావేగ గమనుడగు ఆ మారుతి తన వాలమును ఒక్కసారి విదిల్చెను. అప్పుడు పృష్ఠభాగము నుండి నిట్ట నిలువుగా వంకరగా నిలిచియున్న ఆ లాంగూలము గరుత్మంతుని చేకొని పోవబడు మహాసర్పము వలె గోచరించుచుండెను. బాహూ సంస్తంభయామాస మహాపరిఘసన్నిభౌ ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ. ఆ కపీశ్వరుడు పెద్ద పెద్ద ఇనుప గుదియల వలెనున్న తన బాహువులను స్తంభింపచేసెను. ఊపిరి బిగపట్టి కటి ప్రదేశమును కృశింపచేసి పాదములను బాగుగా కుదించెను. సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరాం తేజస్సత్వం తథా వీర్యం ఆవివేశ స వీర్యవాన్. శుభలక్షణ సంపన్నుడైన ఆ మారుతి తన భుజములను మెడను కుదించెను. అప్పుడు ఆ వీరుని యందు తేజస్సు బలము పరాక్రమము నిండారెను. మార్గమాలోకయన్ దూరాత్ ఊర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ఆ మారుతి చూపులను పైకి ప్రసరింపచేయుచు తాను వెళ్ళవలసిన మార్గమును దూరము నుండి పరిశీలించుచు ఆకాశమును నిశితముగా చూచుచు ఉచ్ఛ్వాసమును హృదయమునందు బిగబట్టెను. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః నికుంచ్య కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః. మహాబలశాలియగు ఆ కపివరుడు పాదములను నేలపై దృఢముగా మోపి చెవులను రిక్కించి పైకెగుర సన్నద్ధుడయ్యను. వానరా వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్ యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్ఛేత్తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతమశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం
సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయా. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు అంగదాది వానరులతో ఇట్లనెను. వాయువేగమున సాగిపోవు రామబాణము వలె నేను మిక్కిలి వేగముగా రావణునిచే పాలింపబడుచున్న లంకకు వెళ్ళెదను. అచట జానకీమాతను కాంచజాలనిచో అదే వేగమున సురలోకమునకు పోయెదను. ఆ స్వర్గమున కూడా సీతాదేవిని దర్శింపనిచో రాక్షసరాజైన రావణుని అవలీలగా బంధించి తీసుకొని వచ్చెదను. ఏది ఏమైనను కృతకృత్యుడునై సీతతో సహా తిరిగి వచ్చెదను. ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణాం ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాథ వేగేన వేగవాన విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే స కపికుంజరః. లేనిచో రావణునితో సహా లంకను పెకలించుకొని తీసుకొని రాగలను. వానరోత్తముడైన హనుమంతుడు తోడి వానరులతో ఇట్లు పలికి మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ మారుతి ఎట్టి జంకు గొంకులు లేక అతి వేగముగా అంతరిక్షమునకు ఎగిరెను. అప్పుడా కపీశ్వరుడు తనను గరుత్మంతునిగా భావించుకొనెను. సముత్పతతి తస్మిన్స్తు వేగాత్తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. అతడట్లు ఎగురునప్పుడు ఆ వేగమునకు పర్వతముపై గల వృక్షములన్నీయును అన్ని వైపుల నుండి కొమ్మలతో సహా ఆకాశమునకు ఎగిరెను. సమత్తకోయష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్నూరు వేగేన జగామ విమలేంబరే. మదించిన కొక్కెరలను కొంగలను పువ్వులతో నిండిన వృక్షములను తన ఊరు వేగమున వెంటకొని పోవుచు నిర్మలమైన ఆకాశమున అతడు పురోగమించెను. ఊరు వేగోత్థితా వృక్షా ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. సుదీర్ఘయాత్రకు బయలుదేరిన ఆత్మీయుని వీడ్కోలు పుటకు ప్రియబంధువులు కొంత దూరం అనుసరించున్నట్లు ఆ కపివరుని ఊరు వేగమునకు పైకెగిరిన వృక్షములన్నీయును ఒక ముహూర్త కాలము అతని వెన్నంటినవి. తమూరు వేగోన్మథితాః సాలాశ్చాన్యే నగోత్తమాః అనుజగ్ముర్హనుమంతం సైన్యా ఇవ మహీపతిం. ఆయన ఊరు వేగధాటికి పెకలింపబడిన మద్ది చెట్లు తదితర మహావృక్షములను సైన్యములు ఒక మహారాజును వలె ఆ హనుమంతుని అనుసరించెను. సుపుష్పితార్గ్రైర్బహూభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుతదర్శనః. పర్వతాకారుడును కపివరుడును అయిన ఆ హనుమంతుడు బాగుగా పుష్పించిన పెక్కు మహావృక్షములతో పరివృతుడు అగుటచే మిక్కిలి అద్భుతముగా కన్పట్టుచుండెను. సారవంతోథయే వృక్షాన్యమజ్జన్ లవనాంభసి భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే. దేవేంద్రునకు భయపడి పర్వతములు సముద్రములు దాగికొనినట్లు చేవగల బరువుగల చెట్లన్నీయును జలధిలో పడి మునిగిపోయెను. స నానాకుసుమైః కీర్ణః కపిస్సాంకురకోరకైః శుశుభే మేఘసంకాశః ఖద్యోతైరివ పర్వతః. మేఘసదృశుడై అలరారుచున్న విశాలాకృతి గల హనుమంతుడు వివిధములగు కుసుమములతో
చిగుళ్లతో మొగ్గలతో పరివృతుడై రాత్రులయందు మినుగురు పురుగులతో కలిగిన పర్వతము వలె శోభిల్లెను. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాని తే ద్రుమాః అవసీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా. ఆత్మీయులను కొంత దూరము అనుసరించి వెనుకకు మరలిన మిత్రుల వలె ఆ చెట్లు ఆయన వేగముతో కొంత దూరము అనుసరించినవై ఆయన వేగము నుండి విడిపడి పువ్వులను రాల్చుచు నీటిలో పడి అంతటను వ్యాపించెను. లఘుత్వేనోపపన్నం తత్ విచిత్రం సాగరే పతత్ ద్రుమానాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచితమివాకాశం ప్రభభౌ స మహార్ణవః. ఆ హనుమంతుని వాయువేగ కారణముగా వృక్షముల యొక్క వివిధములగు పుష్పములు కొంత దూరము కొనిపోవబడినవై తేలికగా ఉండుట వలన తుదకు విచిత్రముగా అవి సాగరమున పడిపోయెను. అప్పుడా మహాసముద్రము అసంఖ్యాకములైన నక్షత్రములతో కూడిన ఆకాశము వలె శోభిల్లెను. పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవకాశే విద్యుద్గణ విభూషితః తస్య వేగ సమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం. వివిధములగు రంగులు కల పుష్ప సమూహములు మారుతి శరీరముపై అంటుకొనియుండగా అతడు ఆకాశమున మెరుపు తీగలతో అలరారు మేఘము వలె ప్రకాశించెను. ఆయన వేగముచే చెల్లాచెదరై పడిపోయిన పువ్వులతో ఆ సముద్ర జలము మనోజ్ఞమై ఉదయించుచున్న మనోహరములైన నక్షత్రములతో అలరారు ఆకాశము వలె విలసిల్లెను. తస్యాంబరగతౌ బాహూ తదృశా తే ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యా వివస్పన్నగౌ. బాగుగా చాచపడినవై అంబరమున అలరారుచున్న ఆ మారుతి 2 బాహువులు పర్వతాగ్రము నుండి వెలుపడిన 5 పడగల సర్పము వలె భాసిల్లుచుండెను. పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశే స మహాకపిః. మహావేగగమనుడైన ఆ కపివరుడు ఉత్తుంగ తరంగములతో అలరారు ఆ సముద్రమును తన ఛాయ ద్వారా జుర్రుచున్నవాని వలె ఒప్పారెను. ఇంకను అతడు ఆకాశమును పానము చేయగోరు వాని వలె భాసిల్లెను. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశే తే పర్వతస్థా వివానలౌ. వాయుమార్గమును సాగిపోచున్న ఆయన యొక్క కన్నులు విద్యుత్ కాంతుల వలె మెరయుచు పర్వతమునందలి 2 అగ్నుల వలె ప్రకాశించుచుండెను. పింగే పింగాక్షముఖ్యస్య బృహతీ పరిమండలే చక్షుషీ సంప్రకాశే తే చంద్రసూర్యా వివోదితౌ. వానర శ్రేష్ఠుడైన మారుతి యొక్క నేత్రములు పింగళ వర్ణము కలిగి మిక్కిలి విశాలములై గుండ్రముగా విలసిల్లుచుండెను. అప్పుడవి ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె భాసిల్లుచుండెను. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాభభౌ సంధ్యయా సమభిస్ఫుష్టం యథా తత్సూర్యమండలం. ఎర్రని నాసిక గల ఆయన ఎర్రని ముఖమండలము సంధ్యారాగ సంశోభితమగు సూర్యమండలము వలె విలసిల్లుచుండెను.
लाङ्गूलं च समाविद्धं प्लवमानस्य शोभते अंबरे వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. ఆకాశమున తేలిపోచున్న వాయుపుత్రుని యొక్క వాలము మహోన్నతముగా నిలచి పైకెత్తబడిన ఇంద్రధ్వజము వలె శోభిల్లుచుండెను. లాంగూలచక్రేణ మహాన్ శుక్లద్రంష్ట్రో నీలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేషీవ భాస్కరః స్ఫిగ్ధే సేనాభితామ్రేణ రరాజ స మహాకపిః మహతాదారితేనేవ గిరిర్గైరికధాతునా. మహాత్ముడును తెల్లని పలువరుస గలవాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు అయిన ఆ వాయునందనుడు చక్రాకృతిలోనున్న వాలముతో కూడి పరివేషము చుట్టూను కాంతివలయముతో ఒప్పుచున్న భాస్కరుని వలె తేజరిల్లెను. ఎర్రని వాలమూల ప్రదేశ శోభలతో ఒప్పారు ఆ కపీశ్వరుడు గిరికైది ధాతువులతో రెండుగా విభజింపబడిన పర్వతము వలె విరాజిల్లెను. స్పిగ్ధే సేనాభితామ్రేణ రరాజ స మహాకపిః మహతాదారితేనేవ గిరిర్గైరికధాతునా. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్ష్యాంతరగతో వాయుః జీమూత ఇవ గర్జతి. సముద్రమును లంఘించుచు పోవుచున్న ఆ వానర వీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘ గర్జన వలె ధ్వనింపసాగెను. ఖేయథా నిపతతుల్కాయుత్తరాంతాద్వినిసృతా దృశ్యతే సానుబంధా చ తథా స కపికుంజరః. పొడవైన వాలముతో కూడి ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు సాగిపోవచున్న ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపోవు తోకచుక్క వలె గోచరించెను. ఉల్కాపాతము లోకమునకు అశుభసూచకము. అట్లే మారుతి దక్షిణ దిక్కునకు సాగిపోవచ్చట లంకకు అరిష్ట సూచకము. ఉతత్పతంగ సంకాశో వ్యాయత శుశుభే కపిః ప్రవృద్ధ ఇవ మాతంగః కక్ష్యయా బధ్యమానయా. సాగిపోవుచున్న సూర్యుని వలె ఒప్పుచు విశాల దేహము గల ఆ వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన మహామాతంగము వలె శోభిల్లెను. ఉపరిష్టాశ్చరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీత్తదా కపిః. హనుమంతుడు ఆకాశమున సాగిపోవుచుండెను. ఆయన నీడ సముద్ర జలములలో ప్రతిబింబించుచు లోతుగా మునిగియుండెను. నీటిలో కొంత మునిగి మిగిలిన భాగము నీటిపై తేలుచు అనుకూల పవనముల ప్రభావమున సాగిపోవు నౌక వలె అతడు ఒప్పెను. యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపిః స తస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. ఆకాశమున ఆ మారుతి సాగిపోవునప్పుడు అతడు దాటుచున్న సముద్ర ప్రాంతములన్నీయును అతని ప్రబల వేగమున అల్లకల్లోలములై ఉన్మాదభరితములైనట్లు కనపడెను. కొండలంత ఎత్తునకు ఎగురుచున్న సముద్ర తరంగములను తన వక్షస్థలముతో నెట్టుచు వాటిని చిన్నాభిన్నముగా వించుచు ఆ మహాకపి మిక్కిలి వేగముగా ఆకాశమున తేలిపోవుచుండెను. సాగరస్యోర్మిజాలానాం ఉరసాశైలవర్ష్మ్యనాం అభిఘ్నంస్తు మహావేగః పప్లువే స మహాకపిః.
కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస దుర్భృశం. హనుమంతుని గమన వేగమున ఏర్పడిన బలీయమైన వాయువు, మేఘముల నుండి వెలువడు గాలియు రెండునూ కలిసి భయంకర ఘోషలతో ఘూర్నిల్లుచున్న సముద్రమును ఇంకనూ కంపింపచేసినవి. వికర్షన్నూర్మిజాలాని బృహంతి లవనాంభసి పప్లువే కపిశార్దూలో వికిరన్నివరోదసి. లవణ సముద్రమునందు ఉవ్వెత్తుగా ఎగురుచున్న పెద్ద పెద్ద తరంగ పంక్తులను చెల్లాచెదురుగా వించుచు ఆ కపివరుడు ఒక విభజన రేఖ వలె భూమ్యాకాశములను వేరు చేయుచున్నట్లు సాగిపోచుండెను. మేరుమందర సంకాశాన్ ఉద్ధతాన్ స మహార్ణవే అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ. మహావేగగమనుడైన హనుమంతుడు మేరుమందర పర్వతములయంత ఎత్తున ఎగిరి ఎగిరి పడుచున్న ఆ మహాసముద్ర తరంగములను లెక్కపెట్టుచున్న వాని వలె ముందుకు సాగెను. తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం విబభ్రాజ శారదాభ్రమివాతతం. ఆ వాయునందనుని వేగముచే పైకెగసిన సముద్ర జలము ఆకాశమునందంతటను వ్యాపించి జలముతో కూడిన తెల్లని శరత్కాల మేఘము వలె విలసిల్లెను. తిమినక్రచుషాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం. తరంగితమైన సముద్రం యొక్క జలములు అటునిటు తొలగిపోవుట వలన అందలి తిమింగలములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తాబేళ్ళు వస్త్రములు తొలగిన మానవ శరీరముల వలె కనపడుచుండెను. ప్లవమానం సమీక్ష్యాథ భుజంగాః సాగరాలయాః వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే. సముద్రమునందలి సర్పములన్నీయును ఆకాశమున తేలిపోవచున్న కపీశ్వరుని గాంచి ఆయనను గరుత్మంతునిగా తలపోసి భీతిల్లినవి. దశయోజన విస్తీర్ణా త్రిసంధ్యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరాభవత్. ఆ వానర శ్రేష్ఠుని నీడ 10 యోజనముల పొడవు 30 యోజనముల వెడల్పు గలదై నీటిపై మిక్కిలి మనోహరముగా ఒప్పుచుండెను. శ్వేతాభ్రఘన రాజీవ వాయుపుత్రానుగామినీ తస్య సా శుశుభే ఛాయా వితతా లవనాంభసి. వాయునందనుని అనుసరించుచున్న విశాలమైన అతని నీడ సముద్ర జలములలో స్వచ్ఛమైన దట్టమైన మేఘమండలము వలె విరాజిల్లెను. శుశుభే స మహాతేజా మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్ష్యవానివ పర్వతః. మహాతేజస్వియగు మహాకాయుడును అయిన ఆ కపివరుడు నిరాధారమైన వాయు మార్గమున పయనించుచు రెక్కలు గల పర్వతము వలె భాసిల్లుచుండెను. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. అమిత బలశాలి అయిన ఆ కపీంద్రుడు మిక్కిలి వేగముగా వెళ్ళుచున్న ఆ మార్గమున సముద్రము విశాలమైన ఓడవలే ఒప్పారెను. ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా. పక్షి సమూహముల మార్గమున
గరుత్మంతుని వలె సాగిపోచు హనుమంతుడు మేఘములను ఆకర్షించుచు వెళ్ళు వాయువు వలె ఒప్పెను. పాండురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ కపినాకృష్యమానాని మహాభ్రాని చకాసిరే. మారుతిచే ఆకర్షింపబడుచున్న మహామేఘములు తెలుపు, ఎరుపు, నీలము, పసుపు మొదలగు పలు వన్నెలతో ప్రకాశించుచుండెను. ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రశ్చన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. పదే పదే మేఘముల మధ్య ప్రవేశించుచు బయటికి వచ్చుచు పురోగమించుచున్న హనుమంతుడు మేఘములచే కప్పబడుచు అవి తొలగినంతనే ప్రకాశించుచున్న చంద్రుని వలె గోచరించెను. ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాని దేవగంధర్వదానవాః. అప్పుడు అతివేగముగా ఆకాశమున పయనించుచున్న హనుమంతుని చూచి దేవతలు, గంధర్వులు, మానవులు, గంధర్వులు, దానవులు ఆయనపై పుష్పవర్షములను కురిపించిరి. తతాపనహితం సూర్యః ప్లవంతం వానరోత్తమం శిషేవే చ తదా వాయురామకార్యార్థసిద్ధయే. రామకార్యార్థసిద్ధికై సీతాన్వేషణ కార్యము ఫలించుటకై ఆకాశమున పయనించుచున్న వానరోత్తమునకు సూర్యుడు తాపమును కలిగింపలేదు. ఆయన శ్రమను తొలగించుటకై వాయుదేవుడు కూడా చల్లగా వీచుచు ఆయనను సేవించెను. తండ్రి అయిన వాయుదేవుడు తన పుత్రుణ్ణి సేవించుట ఏమిటి? రామకార్య ప్రవృత్తుడైన రామభక్తుడు పూజార్హుడే. ఋషయస్తుష్టు పుశ్చైనం ప్లవమానం విహాయ సా జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతో మహాజసం. అంతరిక్షమున పయనించుచున్న మహా తేజస్వియగు ఆ హనుమంతుని మహర్షులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులు ఆయనను ప్రశంసించుచు కీర్తించిరి. నాగాశ్చ తుష్టుర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగతక్లమమున్. ఏమాత్రము అలసట చెందక అవలీలగా శీఘ్రముగా పయనించుచున్న ఆ కపివరుని గాంచి నాగులు, యక్షులు, దిక్పాలురు మొదలగు వారందరూ ప్రస్తుతించిరి. పక్షిగణములన్నీయును నృతించెను. తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్థీ చింతయామాస సాగరః. వానర పుంగవుడైన ఆ హనుమంతుడు సాగిపోవుచుండగా ఇక్ష్వాకు వంశము యొక్క కీర్తి ప్రతిష్టలను కోరునట్టి సాగరుడు ఇట్లు తలపోసెను. సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్ష్యతాం. వానరేంద్రుడైన హనుమంతునకు సహాయపడనిచో నేను అన్ని విధములుగా అందరి దృష్టిలో నిందార్హుడనగుల్తును. అహామిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హసి. నేను ఇంతటి వాడనగుటకు ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారకుడు. అతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమలకును గురి కారాదు. తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషం చ మయి విశ్రాంతః సుఖేనాతితరిష్యతి. కనుక నేను ఈ కపీశ్వరునకు తగు రీతిగా విశ్రాంతిని సమకూర్పవలెను. అతడు ఇచ్చట విశ్రమించి తరువాతి ప్రయాణమును హాయిగా కొనసాగింపగలడు. ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి
హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం. ఈ విధముగా సముద్రుడు నిండు మనస్సుతో బాగుగా ఆలోచించి సముద్ర జలములలో దాగియున్న గిరిసత్తముడును బంగారు శిఖరములు కలిగి ఉన్నవాడును అగు మైనాకునితో ఇట్లనెను. త్వమిహాసుర సంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిఘః సన్నివేశితః. ఓ మైనాక, దేవరాజైన ఇంద్రుని కారణమున పాతాళవాసులైన రక్కసిమూకలకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయితివి. త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి. పరాక్రమవంతులైన ఆ రాక్షసుల మరల లేచి రాకుండా దుర్భేద్యమైన ఈ పాతాళ ద్వారమును పూర్తిగా మూసివేచి ఇచట ఉంటివి. పూర్వము బలిచక్రవర్తి ఇంద్రుని పరాజితుని గావించి స్వర్గరాజ్యమును వశపరుచుకునెను. దాని వలన దేవతలు కష్టాల పాలైరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా అవతరించి బలిచక్రవర్తిని పాతాళమునకు పంపెను. అతనితో రాక్షసులను పాతాళమునకు చేరి వారు తిరిగి రాకుండా ఆ ద్వారమునకు ఇంద్రుడు మైనాకుని అడ్డుగా నిల్పెను. తిర్యగూర్ధ్వమథశ్చైవ శక్తిస్తే శైలవర్తితుం తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమా. ఓ మైనాక, పైకిని క్రిందకిని అన్ని వైపులకును పెరుగుటకు నీవు సమర్థుడవు కనుక ఓ గిరీంద్ర, నిన్ను ప్రోత్సహించుచున్నాను, లెమ్ము. స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మాక్షమాప్లుతః. పరాక్రమవంతుడు, అసహాయశూరుడు, కపిప్రవుడు అయిన ఈ హనుమంతుడు రామకార్యార్థి అయి నీకు పైభాగమున ఆకాశమున ఇదిగో వచ్చుచునేయున్నాడు. అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ. ఇక్ష్వాకు వంశజులు నాకు పూజ్యులు. నీవు నన్ను ఆశ్రయించియుండుట వలన నీకును వారు పరమపూజ్యులు కనుక ఇక్ష్వాకు వంశము వాడైన శ్రీరాముని ఆజ్ఞానువర్తియగు ఇతనికి సహాయపడుట మన కర్తవ్యము. కురు సాచివ్యమస్మాకం నః కర్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. కావున మాకు సహాయపడుము, హనుమంతునకు విశ్రాంతిని చేకూర్చుము, ఈ మా కార్యమును విధిగా ఆచరింపుము. కర్తవ్య కార్యమును సకాలములో చేయనిచో పెద్దలకు కోపము వచ్చును, సజ్జనులకు కోపము రానీయరాదు. సలీలాదూర్ధ్వముత్తిష్ఠత్తిష్ఠత్వేష కపిస్త్వయి అస్మాకమతిస్థిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః. ఈ కపివరుడు మనకు అతిథి, పరమపూజ్యుడు కావున నీవు నీటి నుండి వెంటనే బయటికి రమ్ము, ఆలసింపవలదు. నీపై అతడు విశ్రాంతి తీసుకునగలడు. చామీకర మహానాభదేవ గంధర్వసేవిత హనుమాంస్త్వయి విశ్రాంతః తతః శేషం గమిష్యతి. స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్. బంగారు శిఖరములు కలవాడా, దేవతలచే గంధర్వులచే సేవింపబడువాడా, ఓ మైనాక, హనుమంతుడు నీపై ఒకంత విశ్రమించి తరువాతి ప్రయాణమును కొనసాగింపగలడు. పరాక్రమశాలి అయిన వానరశ్రేష్ఠుడు ఇదిగో నీ సమీపమునకు రానే వచ్చినాడు. కాకుత్స్యాన్రుశంస్యం చ మైథిలాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్థాతుమర్హసి.
సీతాదేవి విషయమున శ్రీరాముని విహ్వలతను, శ్రీరాముని ఎడబాటు వలన సీతాదేవి యొక్క దుస్థితిని, హనుమంతుని కార్యభారమును గుర్తించి జలముల నుండి త్వరగా బయటికి రమ్ము. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవనాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలాయుతః. సువర్ణ శృంగుడైన మైనాకుడు సముద్రుని మాటలను పాటించి లతలతో ఒప్పుచున్న పెను వృక్షములతో సహా వేగముగా నీటి నుండి బయటికి వచ్చెను. ససాగర జలం భిత్వా బభూవాభ్యుత్థితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. స మహాత్మా ముహూర్తేన పర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాని సాగరేణ నియోజితః. మేఘమండలములను చీల్చుకొని ప్రకాశించుచు కిరణములతో వచ్చు భాస్కరుని వలె అప్పుడు ఆ మైనాకుడు సాగర జలములను భేదించుకొని బయటకు వచ్చెను. సముద్రునిచో నియోగింపబడిన మహాత్ముడైన ఆ మైనాకుడు సాగర జలములచే ఆవృతుడై ఒక్కసారిగా తటాలున తన శృంగములను దర్శింపచేసెను. శాతకుంభనిభైః శృంగైః సకిన్నరమహోరకైః ఆదిత్యోదయ సంకాశైః ఆలిఖద్భిరివాంబరం. ఆ మైనాకగిరి శిఖరములు బంగారు కాంతుల నీనుచుండెను. వాటిపై కిన్నరులు విహరించుచుండిరి, మహాసర్పములు సంచరించుచుండెను. ఆ శిఖరములు ఆకాశమున వ్రాయుచు ఒరయుచు ఉదయించుచున్న సూర్యకిరణము వలె అంతటా భాసిల్లుచుండెను. తప్తజాంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రసంకాశం అభవత్ కాంచనప్రభం. సముద్ర జలముల నుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన మైనాక పర్వత శిఖరములు పుటము పెట్టిన బంగారు వన్నెలను విరజిమ్ముచుండెను. అందువలన లోహవర్ణము గల ఆకాశము కాంచన ప్రభలతో ఉప్పారెను. జాతరూపమయైః శృంగైః భ్రాజమానైః స్వయంప్రభైః ఆదిత్యశతసంకాశః శోభవద్గిరిసత్తమః. సువర్ణమయములై స్వయం ప్రభలతో వెలుగొందు శిఖరములతో విరాజిల్లుచు ఆ గిరీంద్రము వందల కొలది సూర్యులతో సమానముగా మిరిముట్లు గొల్పుచుండెను. తముత్థితమసంగేన హనుమానగ్రతః స్థితం మధ్యే లవనతో యస్య విఘ్నోయమితి నిశ్చితః. లవణ సముద్రమున అనూహ్యముగా పైకి వచ్చి ఎదురుగా నిలిచి ఉన్న ఆ మైనాక పర్వతమును చూచి హనుమంతుడు ఇది ఒక ఆటంకము అని తలంచెను. సమత్తు శతముశ్రితమత్యర్థం మహావేగో మహాకపిః ఉరసాపాతయామాస జీమూతమివ మారుతః. మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ కపీశ్వరుడు వాయువు మేఘమును వలె అత్యున్నతమైన ఆ పర్వతములను తన వక్షస్థలముతో పడదోసెను. స తథా పాతితస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ. కపివరునిచే అవలీలగా పడగొట్టబడిన ఆ గిరీంద్రము ఆయన వేగబలమునకు అబ్బురపడి ఓహో ఎంతటి శక్తి అనుచు హర్షముతో పులకించి ఆనందముతో ఉప్పొంగిపోయెను. తమాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ప్రీతో హృష్టమానా వాక్యం అబ్రవీత్ పర్వతః కపిం మానుషం ధారయన్ రూపమాత్మనః శిఖరే స్థితః. ఆ మైనాక పర్వతము ప్రేమతో ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపమును ధరించి తన శిఖరముపై నిలిచి
ఆకాశమును వెళ్ళుచున్న ఆ కపివరుని సమీపించి ఇట్లు పలికెను. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమ, నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం. ఓ వానరోత్తమ, నీవు ఈ దుష్కర కార్యమునకు పూనుకొంటివి, అలసితివేమో. నా శిఖర ప్రదేశముల యందు నిలచి హాయిగా కొంతకాలము విశ్రమించుము. రాఘవస్య కులే జాతైః ఉదధిః పరివర్ధితః, సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః. జలధి రఘువంశులచే ఇంతగా వృద్ధి చెందినది కనుక అట్టి సాగరుడు రామకార్యమును సాధించుటకై నియుక్తుడవైన నీకు కృతజ్ఞతాసూచకముగా అతిథి సపర్యలు చేయదలచినాడు. కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః, సోయం త్యత్ప్రతికారార్థీ త్యత్తః సమ్మానమర్హతి. మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చేయుట అందరికీ నీ కర్తవ్యము. ఇది సనాతన ధర్మ లక్షణము. అట్టి సముద్రుడు నీకు సహాయపడదలచినాడు. నీ సమ్మానమును పొందుటకు అతడు అర్హుడు. అతనిచే నియుక్తుడనైన నా ఆతిథ్యమును నీవు స్వీకరించుటయే అతనికి జరుగు సమ్మానము. త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః, తిష్టత్వం కపిశార్దూలమయి విశ్రమ్య గమ్యతాం. యోజనానాం శతం చాపి కపిరేష ఖమాప్లుతః, తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి. శతయోజనముల దూరము ప్రయాణము చేయుటకై ఈ కపివరుడు ఆకాశ మార్గమున వెళ్ళుచున్నాడు. నీ సానువుల యందు కొంత విశ్రమించి తరువాతి ప్రయాణమును పిదప కొనసాగింపగలడు అని సముద్రుడు నన్ను నీ నిమిత్తమై సగౌరవముగా ప్రోత్సహించెను. కావున ఓ కపివర, కొంతసేపు నాపై విశ్రమించి ముందునకు సాగుము. తదిదం గంధవత్ స్వాదు కందమూల ఫలం బహు, తదా స్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి. అందువలన ఓ హరివీర, ఇచట కందమూల ఫలములు సమృద్ధిగా కలవు. అవి కమ్మని వాసనలను కుమ్మరించుచున్నవి, మిక్కిలి రుచికరమైనవి. వాటిని ఆస్వాదించి కొంత తడుగు విశ్రమించి పిమ్మట ముందుకు సాగిపోవచ్చును. అస్మాకమపి సంబంధః కపిముఖ్యత్వయాస్తి వై, ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః. ఓ కపివర, మాతో కూడా నీకు సంబంధము కలదు. నీవు సత్పురుషుల ప్రేమాదరములను స్వీకరించువాడవుగా ముల్లోకములయందును ప్రసిద్ధికెక్కితివి. వేగవంతః ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ, తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజర. ఓ మారుతి, కపికుంజర, వేగముగా ఎగిరిపోగల వానర శ్రేణిలో నిన్ను ఒక ప్రముఖునిగా తలంతును. అతిథిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానత, ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్యాదృశో మహాన్. త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః, పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపికుంజరః. ధర్మాత్ముడైన బుద్ధిమంతుడు ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడైనను అతనిని పూజించును. ఇక నీ వంటి మహాత్ముడు వచ్చినప్పుడు పూజింపవలసిన విషయము చెప్పనేలా. ఓ కపీశ్వర, నీవు దేవతలలో శ్రేష్ఠుడును మహాత్ముడును అయిన వాయుదేవుని కుమారునవు. వేగములో అతనికి నీవే సాటి.
పూజితే త్వయి ధర్మజ్ఞః పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం. ఓ ధర్మజ్ఞ, నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లే. అందువలన నీవు నాకు పూజ్యుడవు. ఇందుకు కారణము చెప్పెదను, ఆలకింపుము. పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్ తే హి జగ్ముర్ధిస్య సర్వా గరుడానిలవేగినః. పూజ్యుడా, పూర్వకాలమున పర్వతములకు రెక్కలు ఉండేటివి. అవి గరుడ వేగముతో వాయువేగముతో అన్ని దిక్కులకును సంచరించుచుండెడివి. తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః భూతాని చ భయం జగ్ముః తేషాం పతనశంకయా. అందువలన సంచరించుచున్నప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలందరూ ఋషులెల్లరూ సకల ప్రాణులను భయపడుచుండేవారు. తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః పక్షాంశ్చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. అంతట సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడై పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధముచే పూర్తిగా ఖండించి వేసెను. సమాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తతోహం సహసా క్షిప్తః శ్వసనేన మహాత్మనా. ఆ దేవేంద్రుడు క్రుద్ధుడై నా రెక్కలను ముక్కలుగా చేయుటకై వజ్రాయుధమునెత్తి నా కడకు వచ్చుచుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రమున పడవేసెను. అస్మిన్ లవనతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమా గుప్తపక్ష సమగ్రశ్చ తవ పిత్రార్భిరక్షితః. వానరోత్తమ, ఓ వానరోత్తమ, నీ తండ్రి అయిన వాయుదేవునిచే నేను సురక్షితుడనై చెక్కు చెదరని రెక్కలు కలవాడనై ఈ లవణ సముద్రమున భద్రముగా ఉంచబడి తిని. తతోహం మానయామి త్వాం మన్యో హి మమ మారుత త్వయా మే హ్యేష సంబంధః కపిముఖ్య మహాగుణః. తస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే. ఓ కపివర, అందువలన వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు కనుక నేను సగౌరవముగా ఆదరించుచున్నాను. నీకును నాకును గల ఈ సంబంధము సద్గుణ ప్రధానమైనది. ఓ కపీశ్వర, ఈ సంఘటనల కారణముగా నీవు నిండు మనస్సుతో సముద్రమునకును నాకును ప్రీతిని కూర్పుము. శ్రమం మోక్షయ పూజాం చ గృహాన కపిసత్తమా ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. ఓ కపిసత్తమా, నీ దర్శనము వలన నేను ఆనందభరితుడనైతిని. అచట కొంత తడవు ఆగి అలుపు తీర్చుకొనుము. మా పూజలనందుకొనుము, మా ప్రేమను ఆదరింపుము. ఏవముక్తః కపిశ్రేష్ఠః తం నగోత్తమమబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. మైనాకుని మాటలను విన్న పిమ్మట హనుమంతుడు ఆ గిరివరునితో ఇట్లు పలికెను. మీ ఆదరవచనములకు తృప్తి చెందితిని. ఆతిథ్యమును స్వీకరించినట్లే భావింపుము, ఏమియు అనుకునవద్దు. త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతివర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తా న స్థాతవ్యమిహాంతరే. కార్యసమయము మించిపోవుచున్నది,
పగలు విడిచిపోవుచున్నది, ప్రొద్దు కుంకుచున్నది. మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసియుంటిని, కావున మార్గమధ్యమున ఇచట ఆగుటకు వీలు లేదు. ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ. మహావీరుడైన ఆ హరిప్రవరుడు ఈ విధముగా పలికి తన కరస్పర్శతో మైనాకుని ఆతిథ్యమును స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్నముఖుడై ఆకాశమున కొంత పైకెగిరి మిక్కిలి వేగముగా ముందుకు సాగెను. సపర్వత సముద్రాభ్యాం బహుమానదవేక్షితః పూజితశ్చోపపన్నాభిః ఆసీర్భిరనిలాత్మజః. వాయుసుతుడైన ఆ హనుమంతుని సముద్రుడు మైనాకుడు మిక్కిలి ఆదరముచో చూచుచూ భక్తి తత్పరులై పూజించిరి. రామకార్య సిద్ధికి అనువగు ఆశీర్వచనములతో అభినందించిరి. అథోర్వధ్వం దూరమప్లూత్య హిత్వా శైలమహార్ణవౌ పితుః పంథానమస్థాయ జగామ విమలేంబరే. అనంతరము మారుతి మైనాకుని సముద్రుని వీడ్కొని పైకి కొంత ఎత్తునకు ఎగిరి వాయుమార్గమును అనుసరించి నిర్మలాకాశమున ఇంకను వేగముగా పురోగమించెను. భూయశ్చోర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసూనుర్నివాలంబే జగామ విమలేంబరే. వాయునందనుడు ఇంకను పైకెగిరి ఆ గిరివరుణ్ణి చూచుచూ నిరాధారమైన నిర్మలాకాశమున ఇంకను వేగముగా ముందుకు సాగెను. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం ప్రశశంసు సురాః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. హనుమంతుడు అనర్చిన సుదుష్కరమైన ఈ రెండవ కార్యమును చూచి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరియును ఆయనను ప్రశంసించిరి. సముద్రమును లంఘించుటకై ఆకాశమున ఎగురుట మొదటి కార్యము. మైనాకుని అడ్డంకిని అధిగమించి పురోగమించుట రెండవ కార్యము. దేవతాశ్చాభవన్ హృష్టాః తత్రస్థాస్తస్య కర్మణా కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః. సహస్రాక్షుడైన ఇంద్రుడును అచట నిలిచియున్న దేవతలందరూనూ కాంచన శిఖరములు గల ఆ మైనాకుని కృషికి మిక్కిలి హర్షించిరి. ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదం సునాభం పర్వతశ్రేష్టం స్వయమేవ శచీపతిః. ధీశాలియగు దేవేంద్రుడు సంతోషాతిరేకమున గద్గద స్వరముతో కాంచన శిఖరములు గల గిరివరునితో స్వయముగా ఇట్లనెను. హిరణ్యనాభశైలేంద్ర పరితుష్టోస్మి తే భృశం అభయం తే ప్రయశ్చామి తిష్ట సౌమ్య యథా సుఖం. హిరణ్యనాభశైలేంద్ర, నీ కృత్యమునకు నేను మిక్కిలి సంతసించితిని. నీకు అభయమునిచ్చుచున్నాను. ఓ సౌమ్య, నీవింక హాయిగా నుండుము. సాహ్యం కృతం తే సుమహద్విక్రాంతస్య హనుమతః క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి రామస్యైష హి దూత్యేన యాతి దశరథేర్హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్యయా. మిక్కిలి పరాక్రమశాలియు 100 యోజనముల దూరమునకు పయనించుచున్నవాడును భయపడవలసిన సమయమునందును నిర్భయముగానున్న హనుమంతునకు నీవు గొప్పగా సహాయపడితివి. ఈ కపీశ్వరుడు
దశరథ నందనుడైన శ్రీరాముని దూతగా వెళ్ళుచున్నాడు. అట్టి వానిని నీవు సత్కరించినందులకును నేను మిక్కిలి సంతోషపడుచున్నాను. ఇచట భయే సతి అను ప్రయోగమును ప్రాజ్ఞులు 2 విధములుగా వివరింతురు. 100 యోజనముల దూరము సముద్రముపై ఆకాశమున నిరాధారముగా పయనించుచున్న ఆంజనేయునకు ఏమి ప్రమాదము వాటిల్లినోయని ఇంద్రాదుల భయము. సముద్రము నుండి బయటకు వచ్చిన తనను ఇంద్రుడేమి చేయునోయని మైనాకుని భయము. ఇంద్రుడు అభయమిచ్చుటచే మైనాకుని భయము తొలగినది. మైనాకుని ఆతిథ్యమును స్వీకరించి మారుతి ముందునకు సాగుటచే ఇంద్రాదుల భయము కూడా తొలగినది. వాస్తవమునగా హనుమంతునకు ఎట్టి భయము లేదు. తతః ప్రహర్ష్య మగమద్విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టం శతక్రతుం. అనంతరము దేవతలకు ప్రభువైన ఇంద్రుడు పరితుష్టుడగుటను గాంచి పర్వతోత్తముడైన ఆ మైనాకుడు మిక్కిలి ప్రహర్షమును పొందెను. సవై దత్తవరశైలో బభూవావస్థితస్తదా హనుమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం. అంతటా ఇంద్రునిచే అభయవరమును పొందిన ఆ గిరివరునకు మనస్సు కుదుటపడెను. హనుమంతుడు ఆ సాగర ప్రదేశమును ఒక క్షణకాలములో దాటిపోయెను. తతో దేవాస్స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరం. పిమ్మట దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మహర్షులను సూర్యతేజస్సు గల నాగమాతయగు సురసతో ఇట్లు పలికిరి. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర. యోజనముల కొలది ప్రయాణము చేసినను అలుపెరుగా చక్కని తేజస్సుతో విలసిల్లుచున్నవాడు హనుమంతుడను పేరుగల ఈ వాయునందనుడు సాగరము పైభాగమున ఆకాశమున పయనించుచున్నాడు. నీవు భయంకరమైన కోరలతో పచ్చని నేత్రములను కలిగి ఆకాశమంత వెడల్పైన నోరు కలిగి పర్వత సమానమైన భయంకర రాక్షసు రూపమును ధరించి క్షణకాలము పాటు ఆయనకు విఘ్నమును కలిగింపుము. రాక్షసం రూపమాస్థాయ సఘోరం పర్వతోమమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలమిచ్ఛానుహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం త్వాం విజేష్యత్యుపాయేన విషాదం వాగమిష్యతి. ఈయన బల పరాక్రమములను మరల తెలుసుకున కోరుచున్నాము. ఇతడు ఉపాయముచే నిన్ను జయించునా లేక అపజయము పాలై విషాదమునకు లోనగునా. ఏవముక్తా తు సా దేవీ దైవతైరభిసత్కృతా సముద్రమధ్యే సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్యేదమువాచః. ఈ విధముగా దేవతలు గౌరవపూర్వకముగా నాగమాతయగు సురసాదేవిని కోరగా ఆమె వికృతమైన రాక్షస రూపమును ధరించెను. సర్వలోక భయంకరమైన ఆ రూపముతో ఆమె ఆకాశమున పయనించుచున్న ఆ హనుమంతుని సముద్ర మధ్యమున అడ్డగించి ఇట్లు పలికెను. మమ భక్షః ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మమానవం. ఓ వానరేశ్వర, దేవతలు నిన్ను నాకు ఆహారముగా నిర్ణయించిరి కనుక నిన్ను నేను భక్షింతును.
నా నోటిలో ప్రవేశింపుము. ఏవముక్తః సురసయా ప్రాంజలిర్వానరర్షభః ప్రహృష్టవదనః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. సురస ఇట్లు పలుకగా దివ్య శోభలతో విలసిల్లుచున్న హనుమంతుడు ప్రసన్నవదనుడై ఇట్లు చేతులు జోడించి ఆమెతో ఇట్లనెను. రామో దాశరథిర్నాను ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా. దశరథుని కుమారుడైన శ్రీరాముడు తన తమ్ముడైన లక్ష్మణుని తోడను భార్య అయిన సీతాదేవితోనూ కూడి దండకారణ్యమున ప్రవేశించెను. అవ్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతా హృతా భార్యా రావణేన యశస్విని. రాక్షసులను హతమార్చెదనని ఋషుల సమక్షమున చేసిన ప్రతిజ్ఞ మేరకు మారీచుని వధించుటకై వెళ్ళియుండగా ఆయన భార్యయగు యశస్విని అయిన సీతాదేవిని రావణుడు అపహరించుకొని వచ్చెను. తస్యాస్య కాశం దూతోహం గమిష్యే రామశాసనాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని. రాముని ఆదేశమును అనుసరించి నేను ఆమె కొరకు దూతగా వెళ్ళుచుంటిని. ఓ సురస, నీవును ఆయన రాజ్యమునందే నివసించుచున్నదానవు. ఆయన త్రిలోక ప్రభువు కనుక ఆయన కార్యమునకు సహాయపడుము. అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. అట్లు కానిచో సీతామాతను చూచి ఆమె కుశల వార్తను కార్యనిర్వహణ దక్షుడైన రామునకు తెలిపి పిమ్మట నీ ముఖమున ప్రవేశింతును. నేను ఈ మాటను ప్రతిజ్ఞాపూర్వకముగా పలుకుచున్నాను. ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణి అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేశవరో మమ. హనుమంతుడు ఇట్లు వచింపగా కామరూపి అయిన సురస ఇట్లు పలికెను. ఎవ్వరునూ నన్ను కాదని ముందునకు సాగలేరు. ఇది నాకు వరము. తం ప్రయాంతం సముద్వీక్ష్య సురసా వాక్యమబ్రవీత్. బలం జిజ్ఞాసమానా వై నాగమాతా హనుమతః. ఇట్లన్నను ముందుకు సాగుచున్న హనుమంతుని చూచి అతనిని బలమును పరీక్షింపగోరినదై నాగమాత అయిన సురస ఇట్లు పలికెను. ప్రవిశ్య వదనం మేద్య గంతవ్యం వానరోత్తమ వర ఏష పురా దత్తో మమ ధాత్రేతి సత్వరా. వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతేః పురః. ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః అబ్రవీత్ కురు వై వక్త్రం ఏన మాం విషహిష్యసే. ఓ వానరోత్తమ, ఇప్పుడు నీవు నా నోట ప్రవేశించియే ముందుకు సాగవలెను. పూర్వము బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరమిది అని పలుకుచూ త్వరపడుచున్నదై నోటిని విపులముగా తెరచి హనుమంతుని ముందర నిలిచెను. సురస ఇట్లు వచింపగా హనుమంతుడు క్రుద్ధుడై, నన్ను మృంగదలచినచో నీ నోటిని తెరువుము. ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజనమాయతః. దశయోజన విస్తారో బభూవ హనుమాంస్తదా. తం దృష్ట్వా మేఘసంకాశం దశయోజనమయాతం చకార సురసా చాస్యం వింశద్యోజనమాయతం. హనుమాంస్తు తతః క్రుద్ధః త్రిశంద్యోజనమాయతః.
అని సురసతో పలికి మారుతి కుపితుడై 10 యోజనముల వెడల్పుతో 10 యోజనముల ఎత్తునకు పెరిగెను. 10 యోజనముల వైపుల్యముతో ఎదిగి మేఘసదృశుడైన ఆయనను చూచి సురస తన నోటిని 20 యోజనములను పెంచెను. పిమ్మట హనుమంతుడు క్రుద్ధుడై 30 యోజనములకు పెరిగెను. చకార సురసా వక్త్రం చత్వారింశత్తథోచ్ఛ్రితం బభూవ హనుమాన్ వీరః పంచాశద్యోజనోచ్ఛ్రితః. అంతట సురస తన నోటిని 40 యోజనములు విస్తరింపజేసెను. వీరుడైన హనుమంతుడు 70 యోజనములకు పెరిగెను. చకార సురసా వక్త్రం షష్టియోజనమాయతం తథైవ హనుమాన్ వీరః 70 యోజనోచ్ఛ్రితః. పిమ్మట సురస 60 యోజనముల మేరకు తన నోటిని విస్తరింపచేసెను. అప్పుడు వీరుడైన మారుతి 70 యోజనములు పెరిగెను. చకార సురసా వక్త్రం 80 యోజనాయుతం హనుమానచల ప్రఖ్యో 90 యోజనోచ్ఛ్రితః. పిదప సురస తన ముఖమును 80 యోజనములకు పెంచెను. హనుమంతుడు పర్వత సదృశుడై 90 యోజనముల ఎత్తునకు ఎదిగెను. చకార సురసా వక్త్రం 100 యోజనమాయతం తద్దృష్ట్వా వ్యాధితం త్వాస్యం వాయుపుత్రః సుబుద్ధిమాన్ దీర్ఘజిహ్వం సురసయా సఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంకుష్టమాత్రకః. సురస తన హాస్యమును 100 యోజనములు విస్తరింపచేసెను. సురసచే విస్తరింపచేయబడిన హాస్యము దీర్ఘమైన జిహ్వ కలిగి ఘోరముగా నరకప్రాయముగా నుండెను. దానిని చూచి మిక్కిలి బుద్ధిశాలి అయిన వాయుసుతుడు సమయస్ఫూర్తితో తన కాయమును సంక్షిప్తముగా చేసి అంగుష్టమాత్రుడయ్యను. సోభిపత్యాశు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవః అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. మిక్కిలి వేగము గలవాడైన ఆ మారుతి వెంటనే ఆమె ముఖమున ప్రవేశించి చిటికెలో బయటికి వచ్చెను. ప్రసన్నుడయ్యున్న ఆ వాయుసూనుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు వచించెను. ప్రవిష్టోస్మి హితే వక్త్రం దాక్షాయని నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహీ సత్యం చాసీద్వరస్తవ. ఓ దాక్షాయని, నీకు నమస్కారము. నీ నోట ప్రవేశించి తిని కదా ఇంక సీతాదేవి కడకు వెళ్ళెదను. నీవు బ్రహ్మ ఇచ్చిన వరమును కూడా నెరవేరి సత్యమైనది కదా. తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ అబ్రవీత్ సురసాదేవి స్వేన రూపేణ వానరం. రాహుముఖము నుండి చంద్రుని వలె తన ముఖమును నుండి బయటపడిన కపివరుని చూచి సురసాదేవి నిజస్వరూపముతో ఇట్లు పలికెను. అర్థసిద్ధ్యైః హరిశ్రేష్ఠ గశ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేన మహాత్మనా. సౌమ్యుడవైన ఓ వానరశ్రేష్ఠ, రామకార్య సిద్ధికై హాయిగా విడులుము. సీతామాతను మహాత్ముడైన రాముని కడకు చేర్చుము. తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ దుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదా హరిం. అప్పుడు హనుమంతుడు నర్చిన మిక్కిలి కష్టసాధ్యమైన ఆ 3వ కార్యమును చూచి ప్రాణులన్నీయును బాగు బాగు అని ఆయనను ప్రశంసించిరి. ససాగరమనాదృశ్యం అభేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః
వేగమున గరుత్మంతునితో సమానుడైన ఆ మారుతి సులభముగా దాటుటకు శక్యము కాని వరుణాలయమైన సాగరమును సురసకారణముగా సమీపించెను. అనంతరము అతడు ఆకాశ మార్గమునకెగిరి ప్రయాణము సాగించెను. సేవితే వారిధారాభిః పతకైశ్చ నిషేవితే చరితే కైసికాచార్యైః ఐరావత నిషేవితే సింహకుంజరశార్దూలపతగోరగవానహైः విమానైः సంపతిద్భిశ్చ విమలైः సమలంకృతే వజ్రాశనిసమాఘాతైः పావకైరుపశోభితే కృతపుణ్యైర్మహాభాగైः స్వర్గజిద్భిరలంకృతే వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహనక్షత్రచంద్రార్కతారాగణవిభూషితే మహర్షిగణగంధర్వనాకయక్షసమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసువిషేవితే దేవరాజగజాక్రాంతే సూర్యచంద్రపథే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మనిర్మితే బహుసేవితే వీరైః విద్యాధరగణైర్వరైః జగామ వాయుమార్గే తు గరుత్మానివ మారుతిః. ఆ ఆకాశ మార్గము వారధిధారలచే ఒప్పుచుండును, పక్షులచే సేవింపబడుచుండును. అచట కైసిక రాగ ప్రవీణులైన తుంబుర ప్రభృతి గంధర్వులు సంచరించుచూచుందురు. అది ఇంద్రవాహనమైన ఐరావతముతో కూడియుండును. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు మొదలగు వాటి ఆకారము కలిగి వాటి వలె సంచరించుచున్న నిర్మల విమానములచే అది అలంకృతమైయుండును. వజ్రాయుధ ధ్వనులతో, పిడుగుపాటు శబ్దములతో, అగ్నుల కాంతులతో విలసిల్లుచుండును. పుణ్యకర్మలను ఆచరించి స్వర్గమును జయించిన వారు ఆయా ప్రదేశములను అలరించియుందురు. అది దేవతలకు సమర్పింపబడిన హవిస్సులను తీసుకుపోవు అగ్నికి మార్గమైనది. అందు సూర్యచంద్రులు, తదితర గ్రహములు, అశ్విని మొదలగు నక్షత్రములు, తారాగణములు మనోహరముగా విలసిల్లుచుండును. మహర్షులతోడను గంధర్వ నాగ యక్షులతోడను అది నిండియుండును. అది స్వచ్ఛమై అతి నిర్మలమైయుండును. విశ్వావసుడు అను గంధర్వరాజు అచట నివసించుచుండును. మంగళకరము సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆ ఆకాశమున దేవేంద్రుని గజములు సంచరించుచుండును. ఆ ఆకాశము ప్రాణకోటికి పైభాగమున బ్రహ్మ నిర్మింపిన వితానము మేలుకట్టువలే విరాజిల్లుచుండెను. శ్రేష్ఠులైన విద్యాధరులు, వీరులు పలువురు అచట సంచరించుచుందురు. అట్టి ఆకాశ మార్గమున వాయుసూనుడు గరుత్మంతుని వలె వేగముగా సాగిపోచుండెను. హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా కాలాగరు సవర్ణాని రక్తపీతసితాని చ కపినాకృష్యమానాని మహాభ్రాని చకాసిరే ప్రవిశన్న భ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రావృషీందురివాభాతి నిష్పతన్ ప్రవిశంస్తదా. హనుమంతుడు వాయువు వలె మేఘములను చీల్చుకొని పోచుండెను. నలుపు, అగరు, ఎరుపు, పసుపు, తెలుపు వన్నెలు గల ఆ మేఘములు ఆయనచే ఆకర్షింపబడుచు ప్రకాశించుచుండెను. మారుతి మేఘమండలమున పదే పదే లోనికి చొరబడుచు బయటికి వచ్చుచు వర్షాకాలమున మేఘముల మధ్య చరించు చంద్రుని వలె ప్రకాశించెను. ప్రదృశ్యమానా సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః భేజేంబరం నిరాలంబం లంబపక్ష దివా ఇవాద్రిరాట్. నిరాధారమైన ఆకాశ మార్గమున వెళ్ళుచు
ఎచ్చట చూచినను అతడే గోచరించుచు ఆ మారుతాత్మజుడు రెక్కలు గల ఒక మహాపర్వతము వలె ప్రకాశించెను. ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. కామరూపిణి అయిన సింహిక అను రాక్షసి ఆకాశమున ఎగిరిపోవుచున్న మారుతిని చూచి ఉవ్వెత్తునుగా పైకెగిరినదై మనస్సున ఇట్లు ఆలోచించెను. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాసిత ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశమాగతం. ఇంతకాలమునకు ఒక మహాజంతువు నాకు దక్కనున్నది. చాలా కాలమునకు పిమ్మట నేను మంచి ఆహారమును తనివిదీరా తినబోచున్నాను. ఇతి సంచింత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమానాయాం చింతయామాస వానరః. ఆ రాక్షసి ఇట్లా ఆలోచించి ఆయన ఛాయను ఒడిసిపట్టెను. తన నీడ లాగికొని పోవుచుండగా హనుమంతుడు ఇట్లు తలపోసెను. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే. సముద్రమున ఎదురుగాలికి పయనించు మహానావ వలె నా పరాక్రమము కుంటుపడుచున్నది. నేను బలవంతముగా లాగబడుచుంటిని. తీర్యగూర్ధ్వమధశ్చైవ వీక్ష్యమానస్తతః కపిః దదర్శ స మహత్సత్వం ఉత్థితం లవనాంభసి. అనంతరము హనుమంతుడు క్రింద పైన అన్ని వైపులా పరికించెను. అప్పుడు అతడు సముద్రము నుండి బయల్వెడలిన ఒక మహాసత్వమును గాంచెను. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుతదర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః. సతాం బుద్ధ్వార్థతత్వేన సింహికాం మతిమాన్ కపిః. ఆ వికృతాకారమును చూచి మారుతి ఇట్లు తలంచెను. చూచుటకు మిక్కిలి ఆశ్చర్యకరము మహాశక్తిమంతము అయిన ఈ ఛాయాగ్రాహిణిని గూర్చియే కపిరాజైన సుగ్రీవుడు తెలిపియుండెను. అది ఇది, ఇందు సందేహము లేదు. ప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు యథార్థముగా అది సింహికయే అని గుర్తించెను. వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ బలాహకః తస్య సాకాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః. వర్షాకాలమునందలి మేఘము వలె అతడు శరీరమును పెంచెను. ఆ మహాకపి యొక్క పెరుగుచున్న కాయమును చూచి ఆ సింహిక పాతాళ కుహరమును బోలు తన నోటిని తెరచెను. మేఘమండలము వలె గర్జించుచు హనుమంతుని మీదికి విజృంభించెను. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. సదదర్శ తతస్తస్యా వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపిః. స తస్యా వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః. పిమ్మట మేధావి అయిన ఆ మహాకపి తన శరీరమును కబలించుటకు అనువుగా తెరవబడిన ఆమె విశాల ముఖమును చూచెను. పిమ్మట అతడు తన మర్మస్థానములను సంక్షిప్తమునర్చి సూక్ష్మమునర్చి మహావీరుడును వజ్రదేహుడును అయిన ఆ కపివరుడు వివృతమైన దాని నోటియందు అతి వేగముగా దుమికెను. ఆస్యేతస్య నిమజ్జంతం దదృశుః సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వని రాహునా. పున్నమి నాడు రాహువుచే
గ్రసింపబడుచున్న పూర్ణ చంద్రుని వలె ఆమె ముఖమున మునిగిపోవుచున్న హనుమంతుని సిద్ధచారణులు చూచిరి. తతస్తస్యా నఖైశీక్ష్ణైః శీక్ష్ణైః మర్మాన్యుత్కృత్య వానరః. పిమ్మట వానరేంద్రుడు తన వాడి గోళ్లతో సింహిక యొక్క ఆయువు పట్టులను చీల్చి చెండాడెను. వెంటనే మనోవేగముతో ఆకాశమునకెగిరెను. ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమః తాం తు దృష్ట్వా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ స కపిప్రవరో వేగాత్వవృధే పునరాత్మవాన్. మహాప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు సమయస్ఫూర్తితోనూ ధైర్యముతోనూ పటుత్వముతోడను ఆ సింహికను రూపుమాపి మరలా వేగముగా పెరగి ఆకాశమునకు ఎగిరి ముందుకు సాగెను. హృతహృత్సా హనుమతా పపాత విదురాంభసి స్వయంభువైవ హనుమాన్ స్పష్టస్తస్యార్నిపాతనే. తాం హతాం వానరేషు పతితాం వీక్ష్య సింహికాం భూతాన్యాకాశచారిణీ తమూచుః ప్లవగోత్తమం భీమమద్య కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం. హనుమంతుడు ఆమె గుండెలను చీల్చివేయగా ఆ సింహిక ఆర్తయై సముద్రమున పడిపోయెను. హనుమంతుడు సింహికను హతమార్చుటయు బ్రహ్మ సంకల్పములోని భాగమే కదా. హనుమంతుని చేతిలో క్షణములో గతాసువై సముద్ర జలములు పాలైన ఆ సింహికను గాంచి ఆకాశమున చెరించు సిద్ధ గంధర్వాదులందరూ ఆ కపివరునితో ఇట్లనిరి: ఓ ఈ మహాప్రాణిని హతమార్చి నీవు ఒక అద్భుత కార్యమును సాధించితివి. సాధయార్థమభిప్రేతం అరిష్టం ప్లవతాం వర యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి స తస్సైంభావితః పూజ్య ప్రతిపన్న ప్రయోజనః జగామాకాశమావిశ్య పన్నగాసనవత్కపిః ప్రాప్తభూయిష్టపారస్తు సర్వతః ప్రతిలోకయన్. ఓ వానరోత్తమ, నీకు ఇష్టమైన మంగళకరమైన కార్యమును సాధింపుము. నీవలే గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వము కలవాడు తన కార్యసిద్ధి యందు ఎన్నడును వైఫల్యమును పొందడు. పూజ్యుడైన హనుమంతుడు తాను ముందుగా చేపట్టియున్న సీతాన్వేషణ కార్యమును సాధింపదలచిన వాడై గంధర్వాదులచే గౌరవింపబడెను. అనంతరము ఆకాశ మార్గమున గరుత్మంతుని వలె ముందుకు సాగెను. ఇంచుమంచుగా ఆవలి తీరమునకు చేరి నలువైపులా పరికించి చూచెను. యోజనానాం శతస్యాం తే వనరాజిం దదర్శ చ పతన్నేవ వివిధదుమ్రభూషితం ద్వీపం శాఖాం మృగశ్రేష్టో మలయో పవనాని చ సాగరం సాగరానూపం సాగరానూపజాంద్రుమాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ స మహామేఘసంకాశం సమీక్ష్యాత్మానమాత్మవాన్. నిరుంధం తమివాకాశం చకారమతిమాన్మతిం కాయవృద్ధిం ప్రవేగం చ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపిః తతః శరీరం సంక్షిప్య తన్మహీధరసన్నిభం పునః ప్రకృతిమాపేదే వీతమోహ ఇవాత్మవాన్. అతడు 100 యోజనముల మేరకు సముద్రములు లంఘింపదలచిన వృక్షపంతులను గాంచెను. ఆ కపిశ్రేష్ఠుడు భూమిపైకి దిగుచునే
వివిధ వృక్షములతో కలకలలాడుచున్న ద్వీపమును, లంకకు దక్షిణమున నున్న మలయ పర్వతమునందలి ఉపవనములను గాంచెను. అతడు సముద్రమునకు సమీపమున గల జలాశయములను, ఆ ప్రదేశములలో పుట్టి పెరిగిన వృక్షములను, త్రికూట పర్వతమునందు పుట్టి ప్రవహించు నదీముఖములను గాంచుచు మహామేఘ సదృశమై ఆకాశమున అడ్డగించుచున్నట్లు ఒప్పుచున్న తన శరీరమును చూచి ప్రతిభామూర్తియగు అతడు ఇట్లా ఆలోచించెను. నా పెద్ద శరీరమును అమిత వేగమును చూచినచో రాక్షసులందరూ సంభ్రమాశ్చర్యములకు లోనకుదురు. ఇట్లా ఆలోచించి పర్వతముతో సమానమగు తన శరీరమును కుదించుకొనెను. జితేంద్రియుడు మోహము తొలగిన పిదపట ఆత్మజ్ఞాని అయి స్వరూపమును పొందినట్లు హనుమంతుడు మరల స్వస్వరూప స్థితుడాయను. తద్రూపం అతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరో హరిః. బలిచక్రవర్తి సంపదను హరింపదలచిన విష్ణువు త్రివిక్రమావతారము ధరించి పిమ్మట యథాస్థితికి వచ్చినట్లు అతడు తన సహజమైన ఆకృతితో ఒప్పెను. సచారు నానావిధ రూపధారీ పరం సమాసాద్య సముద్రతీరం పరైరసఖ్యః ప్రతిపన్నరూపః సమీక్షితాత్మా సమవేక్షితార్థః. మనోహరమైన వివిధ రూపములను ధరింపగలవాడును, శత్రువులకు జయింప నలవి కాని వాడును అగు హనుమంతుడు సముద్రపు ఆవలి తీరమునకు చేరెను. పిమ్మట తన పర్వత ప్రమాణ దేహమును చూచుకొని తన కర్తవ్యమును నిర్ణయించుకొని చిన్నదైన తన సహజ రూపమును ధరించెను. తతస్సలంబస్య గిరేః సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్దాలకనాళికేరే మహాత్రికూట ప్రతిమో మహాత్మా. అనంతరము గొప్ప పర్వత శిఖరముతో సమానుడైన మహాత్ముడైన ఆ హనుమంతుడు సర్వవస్తు సమృద్ధము విచిత్రములైన రంగులు కల చిన్న చిన్న శిఖరములు కలదియు మొగలి పొదలతో విరిగి చెట్లతోనూ మొగలి పొదలతోనూ విరిగి చెట్లతోనూ కొబ్బరి చెట్లతోనూ అలరారుచున్నది అయిన లంబ పర్వత శిఖరముపై దిగెను. తతస్తు సంప్రాప్య సముద్రతీరం సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్. అంతట కపివరుడు సముద్ర తీరమున చేరి మహాపర్వతము యొక్క పైభాగమునున్న లంకా నగరమును చూచి తన పూర్వరూపమును విడిచి ఆ గిరిపై దిగెను. ఆయన దిగునప్పుడు మృగములు పక్షులు వ్యధ చెందెను. ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తతా తదర్శ లంకాం అమరావతీమివ. పెద్ద పెద్ద తరంగ పంక్తులతో విలసిల్లుచు దానవులకును పన్నగములకును నెలవైన సముద్రమును హనుమంతుడు తన పరాక్రమముతో దాటి ఆ జలధి తీరమున దిగి అమరావతి వలె ఒప్పుచున్న లంకానగరమును గాంచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ప్రథమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది మొదటి సర్గము.